చంపేయడం. అక్కడ వాళ్ళు ఆ దాంట్లో మంచిగా దేశభక్తి పాటలు పాడుతూ ఆ పుల్వామా పైన పోతుంది. ఆ రోజు దాడి జరిగింది, ఎవరు మిగిలారు, అందరు చనిపోయారు. ఆ రోజు నుంచి 2020 నుంచి బజరంగల్ మనం జాతీయ పరంగా పుల్వామా దాడి జరిగిన రోజు వీర జవాన్ దివస్ గా ప్రకటించాలని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా దాన్ని అధికారికంగా ప్రకటించాలని చెప్పి ఆ రోజు నుంచి బజరంగల్ వీర జవాన్ దివస్ గా మనం కార్యక్రమాలు చేస్తున్నాం. దాంతో పాటు వ్యాలంటైన్ డే ఎక్కడ చేసుకోదు యువరాదు ఆ స్లోగన్ మాత్రం ఉంటుంది మనకి ఖచ్చితంగా. ఇది వ్యాలంటైన్ డేకి సంబంధించింది. మన కార్యకర్తలందరికీ అవగాహన ఉండాలని చెప్పి కొద్దిగా డీప్గా చెప్తున్నాం. ఆ రోజు ప్రతి కూడలిలో వీలైన మనం జిల్లా వారీగా మనం ప్లాన్ చేసుకుంటామని రాబోయే కాలంలో ప్రతి ఒక్కరూ అక్కడ ఉన్న సమాజం అందరూ వచ్చి పుల్వామాలో ఎంతమంది అమరులు అయ్యారో వాళ్ళందరినీ స్మరించుకుంటూ ప్రతి చౌరస్తలలో వీలైన ప్రఖండాలలో అట్లా మనం కార్యక్రమం చేసే ప్రయత్నం ఆ రోజు ప్రతి ఒక్కరు చేశారు. ఇది 14కి సంబంధించిన కార్యక్రమం. ప్రతి ఒక్కరు ఆ రోజు పాల్గొనాలి. ఈ ఏం జరిగింది 2019లో మనం కొద్దిగా సోషల్ మీడియా ద్వారా లేకపోతే యూట్యూబ్ ద్వారా మనం సేకరించుకొని మనం ఆ రోజు ఏం జరిగింది, ఎంతమంది చనిపోయారు, వీర జవాన్లు ఎవరు